మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు భయానక పరిస్థితులు అయితే మీకు ఎదురు కాబోతూ ఉన్నాయి. రేపటి రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులకు లోను కాబోతున్నారు. మానసిక ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడా మనోధైర్యంతోనే ఉంటారు. శత్రువుల ఎత్తులు చిత్తులు చేసే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. నిత్యము కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన ఎక్కువగానే ఉంటుంది మీకు. అయితే పోరాడి అలసిపోయి ఉంటారు. ఇక సమస్యల గురించి ఆలోచించలేకపోతున్నారు. అయినప్పటికీ చివరి పరీక్షగా భావించండి. ఈ రోజున భయానక పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇది మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలగచేసే అంశమే. కానీ ఒకటి ఆలోచించండి, సమస్యకు తగ్గ పరిష్కారం తప్పక ఉంటుంది. ఈ రోజున భయానక పరిస్థితి ఏమిటంటే గనక మీ యొక్క తల్లి తండ్రి ఆరోగ్య సమస్య కావచ్చు, లేకపోతే గనక సంతానం విషయంలో యాక్సిడెంట్ జరగవచ్చును. ఇటువంటి పరిస్థితి పగవాడికి కూడా అస్సలు రాకూడదు, కానీ మీ జీవితంలో జరగబోతోంది. ఎటువంటి పరిస్థితి అయినా కూడాను మీరు ధైర్యంగా ఉండండి. కుటుంబానికి మద్దతును ఇవ్వండి. ఎప్పుడూ కూడా ఒకటి జరిగాక జరిగిన దాని గురించి ఆలోచించకూడదు, జరగవలసిన వాటి గురించే ఆలోచించాలి. ఏ పరిస్థితి అయినా కూడాను మీరు ముందుకు వెళ్ళడానికి ఆలోచించండి. ఈ రోజున సంతానాన్ని ఒంటరిగా ఎక్కడికి పంపించవద్దు, వారి తోడుగా ఉండండి. ఈ రోజున సంతానం విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే గనక వారి స్నేహితుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వారు ఎప్పుడూ కూడా ఏ తప్పిదం చేయకపోవచ్చునో అలా అని చెప్పి ఈ రోజున నిర్లక్ష్యం వహించవద్దండి. పరిస్థితులు అలా కానవస్తున్నాయి. కావున ఈ రోజు మీరే వారితో నాణ్యమైన సమయాన్ని గడపండి. అలాగే మీ యొక్క తల్లి తండ్రి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే గనక వారు మీతో చెప్పుకోలేకపోతున్నారు. మీ యొక్క పని ఒత్తిడి చూసి వారు ఏమీ చెప్పలేక మౌనం వహిస్తున్నారు. కావున వారికి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున అది అత్యధికం కావచ్చును. కావున వెంటనే వైద్య సహాయం తీసుకోండి. వారిని కనిపెట్టుకుని ఉండండి. ఈ రోజున మీరు ఏమిటంటే గనక వీలు కుదిరితే కుటుంబం అందరినీ తీసుకుని దేవాలయ సందర్శనకు వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనే పూజ గదిలో ఉదయాన్నే మహామృత్యుంజయ పఠన పారాయణం గావించండి. పరిస్థితులు బాగోలేనప్పుడు కాస్త శ్రద్ధ వహించడం అత్యవసరము. ఇటువంటి భయానక పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక ఈ రోజున ఖచ్చితంగా ఇలా చేయండి. అలాగే శివారాధన మేలు చేస్తుంది. మీకు స్తోమత ఉన్నట్లయితే గనక ఈ రోజునే వెంటనే పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా అన్నదానం చేయించండి. అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.